బొకెటో షలోమ్ అలైకెం. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాశీస్సులు. మొన్న నేను చేసినటువంటి ఆ యొక్క హిందూ బ్రాహ్మణ కుటుంబం నుంచి రక్షింపబడినటువంటి వ్యక్తి యొక్క సాక్ష్యాన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి పెట్టాను. అయితే సమయం చాలా ఎక్కువ తీసుకుంటుందని కొన్ని ఇంగ్లీషు నేను చేయలేదు. అయితే ఇప్పుడు నాకు ఆలోచన వచ్చింది ఏంటంటే, ఏవైతే ఇంగ్లీష్ చేయలేదో వాటినంటిని కూడా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే కొంతమందికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మరి బ్రతికిన తర్వాత ఏం జరిగింది, ఎలా బ్రతికాడు అనేటువంటి విషయాన్ని అవి ఇంగ్లీష్లోనే ఉండిపోవటం, కొద్దిమంది దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో మరి ప్రశ్నలు వచ్చాయి. కాబట్టి నేను వాటన్నిటిని కంప్లీట్ చేసి ఇప్పుడు పెడుతున్నాను. చూసి అందరూ కూడా మరి ఆస్వాదించబడాలని కోరుకుంటున్నాను. దేవుని యొక్క తోడు మీ అందరికీ, మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దేవుడు అందరినీ దర్శిస్తున్నాడు. అందరితోటి ఏదో విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరిని విడిచిపెట్టట్లేదు. ఇతని సాక్ష్యం వినడం ద్వారా మీరు నిజంగా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఇతను ఒక హిందూ, కానీ పరలోకం వెళ్ళి దేవుని రాజ్యాన్ని చూసి వచ్చాడు. Thanks for staying tuned. Here we go. మన మధ్యలో ఉన్నటువంటి ఈయన పేరు ఆచార్య సంతోష్ ఆచార్య గారు. ఆచార్య గారు, మీకు వందనాలు మా మధ్యలోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. మీరు మీ సాక్ష్యాన్ని మాతో పంచుకుంటే మా శ్రోతలందరూ కూడా వింటారు. మీ సాక్ష్యం చాలా గొప్పది. అటువంటి సాక్ష్యం నేను ఇంతవరకు ఎప్పుడు వినలేదు. ఈయన గురించి కొన్ని మాటలు చెప్తాను. ఈయన హిందూ పూజారి వర్గంలో ప్రధాన అర్చకులుగా చాలా ఉన్నతమైనటువంటి ర్యాంక్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకి ఈయనకి జరిగినటువంటి విషయాన్ని వింటే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. మరి అటువంటి వ్యక్తిని పరలోకపు ద్వారము వరకు కూడా దేవుడు తీసుకెళ్ళాడు. ఎందుకంటే మనల్ని ఆస్వాదించడానికి. ఈయన మాటల ద్వారా మనం చాలా పరిపూర్ణం అవుతాం. సంతోష్ గారు, మీరు మాతో ఉండటం మా భాగ్యం. అందరికీ వందనాలు. ఇక్కడ నన్ను అందరూ శాండీ ఆచార్య అంటారు. నా పేరు సంతోష్ ఆచార్య. నేను హైందవ కుటుంబంలో చాలా ఉన్నతమైనటువంటి కులంలో పుట్టినటువంటి వాడిని. నేను ఇప్పుడు క్లీవ్లాండ్, ఒహాయో రాష్ట్రంలో ఉంటున్నాను. నాకు ఈ మధ్యన సివియర్ హార్ట్ పెయిన్ వచ్చింది. ఐసీయూలో ఎమర్జెన్సీలో నేను పెట్టారు. కానీ గుండె జబ్బు అని అందరూ అనుకున్నారు, కానీ అది కాదు. కానీ ప్యాంక్రియాస్ డ్యామేజ్ అవటం, అక్కడ పెద్ద బ్లీడింగ్ అవటం డాక్టర్లు చూశారు. అప్పుడు ఆ డాక్టర్ గారు, నీ హార్ట్ బీట్ ఎక్కువగా ఉంది, నువ్వు నీ దేవుడికి ప్రార్థన చేసుకో, నీ హార్ట్ బీట్ తగ్గితే నీకు ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తాం. డాక్టర్లు అయితే తమ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, కానీ నేను నిజానికి చనిపోయాను. నేను బయట ప్రపంచంలో ఏం జరిగిందో అంతా కూడా గుర్తుపడుతున్నాను. బయట ప్రపంచంలో ఏముందో అంతా కూడా నేను చూశాను. మరణం తర్వాత ఎలా ఉంటుందో అంతా కూడా నేను చూశాను. అప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. మరణం తర్వాత వేరే జీవితం ఒకటి ఉంది అనేటువంటి విషయం నేను గ్రహించాను. చనిపోవటం అనేటువంటిది అక్కడితోటి మనం అయిపోలేదు, ఇంకా జీవితం ఉంది. సంతోష్ గారు, మీరేదో అలగా జనం మధ్య పెరిగినటువంటి వారు కాదు. వేదాలు ఎరిగినటువంటి ఒక ఉన్నతమైనటువంటి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి మీరు హైందవ మతంలో పరలోకాన్ని నమ్ముతారా? అసలు మీ హైందవ మతం గురించి మీ తల్లిదండ్రులు మీకు ఏం నేర్పించారు, మీకు తెలిసినటువంటి విషయాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మాకు తెలియజేస్తే బాగుంటుంది. దయచేసి మీ యొక్క బాల్యాన్ని గురించి మాకు కొంచెం వివరించండి. నిజమే, మేము వేద పండితులము. సంస్కృతము మా యొక్క భాష, మా మాతృభాష. వేరే ఎవరు కూడా సంస్కృతం నేర్చుకోవడానికి ఉండదు. ప్రజలందరూ కూడా మా కాళ్ళకు మొక్కుతారు. మా కాళ్ళను కడిగిన నీళ్లు తాగుతారు. అటువంటి చాలా గౌరవమైనటువంటి కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి నేను
సభ్యుణ్ణి. మా నాన్నగారు కూడా చాలా గౌరవం కలిగినటువంటి వాడు. ప్రజలు మమ్మల్ని పూజించేవాళ్ళు. చాలా పవిత్రమైనటువంటి కుటుంబం మాది. మా అమ్మ పతివ్రత ధర్మం ఆచరించినటువంటి గొప్ప సాధ్వి ఆమె. అయినప్పటికీ నేను ఒక తప్పు చేశాను. ఏంటంటే ఇంజనీరింగ్ చదివాను. ఆ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ కోసం జర్మనీ వెళ్ళాను. అక్కడ నా యొక్క ట్రైనింగ్ నేను కంప్లీట్ చేశాను. ఉద్యోగం వలన నేను కెనడాకి వెళ్ళడం జరిగింది. కెనడా నుంచి అక్కడి నుంచి నేను మళ్ళీ యుఎస్ఏకి రావడం జరిగింది. ఆ విధంగా నా ప్రయాణం స్టార్ట్ అయింది ఈ యొక్క వెస్టర్న్ కంట్రీస్లో. జర్మనీ భాష వినడానికి సంస్కృతానికి చాలా దగ్గరగా ఉంటుంది. జర్మనీ వాళ్ళు మేము ఆర్యులమని చెప్పుకుంటారు, కానీ వాళ్ళు పవిత్రమైనటువంటి హిందూ మతాన్ని గురించి వారికి తెలియదు. వారి ప్రవర్తనలో ఆ నీతి లేదు. దేవుడు నాకు చాలా సమృద్ధిని ఇచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా సరే గౌరవం, ప్రమోషన్స్ మీద ప్రమోషన్స్. ఆ కంపెనీలన్నీ కూడా నన్ను ప్రేమించి ఇవ్వడం జరిగింది. నా యొక్క ప్రవర్తనను బట్టి అందరూ నన్ను మెచ్చుకునేవాళ్ళు. కానీ ఆ హాస్పిటల్లో డాక్టర్లు మాట్లాడుకునేటువంటి మాటలన్నీ నాకు వినపడేది. నాకు ఎంత మంచి పేరు వస్తే ఏంటి, నాకు ఎంత సంపాదన ఉంటే ఏంటి, దీనివల్ల నాకు కలిసి వచ్చేది ఏంటి, నా ప్రాణం పోతే నాకేంటి ఉపయోగం అని నేను చాలా చింతించాను. నేను బాగోవడానికి ఎంత డబ్బు అవసరమైనా సరే నేను ఇవ్వగలను, కానీ నేను బాగోవాలి. కానీ డాక్టర్ గారు మా వల్ల కాదని చెప్తున్నారు. నేను ఎంతో పవిత్రంగా బ్రతికాను. దేవుడిగా ప్రజలు మమ్మల్ని కొలిచారు. ఇప్పుడు నా డబ్బు వల్ల నాకేంటి ప్రయోజనం? సంతోష్ గారు, మనం మనుషులమే కదా, మన చేతుల్లో ఏముంటుంది? ఒక్కొక్కసారి మన దగ్గర ఎంత సంపద ఉన్నా మన ప్రాణం మన చేతుల్లో లేదు కదా. మనకేం జరుగుతుందో మనకి తర్వాత జరిగేటువంటి విషయాలు మనకు తెలియదు కదా. దేని నుంచి మనం కాపాడుకోగలుగుతాం? ఎంతో వైద్య శాస్త్రంలో అభివృద్ధి చెందిన మీకు హార్ట్ అటాక్ అనుకుని హార్ట్ అటాక్ టెస్టులు చేశారు, కానీ లోపల మీకు బ్లీడింగ్ అయిపోతుందన్న విషయం ఆ డాక్టర్ గారు కనిపెట్టలేకపోయారు. కనిపెట్టేటప్పటికి ఆ సమయం దాటిపోయింది. మరి మనం ఏం చేయగలుగుతాం? డాక్టర్లు కూడా మనుషులే కదా. మీ నాడే 200 పైనే కొట్టుకుందని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు. మరి మీ హార్ట్ బీటు చాలా ఎక్కువ ఉందని, చాలా సివియర్ అని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. అయితే మీరు చనిపోయినట్టుగా మీకు అనిపించినప్పుడు మీకు జరిగినటువంటి విషయం ఏంటో మాకు కొంచెం తెలియచేస్తారా? నేను ఐసీయూలో ఉన్నప్పుడు నాతో నా భార్య ఉంది, నా కుమారుడు వచ్చాడు, నా కూతురు వాళ్ళు నార్త్ డెట్రాయిట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా వచ్చారు. మరి వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళందరూ నాకు కనబడుతున్నారు. నేను హాస్పిటల్ బెడ్ మీద చివరి క్షణాల్లో ఉన్నాను. నా పని అయిపోయింది కదా అని చెప్పి నా కుమారుడిని, నా బిడ్డలని, అందరినీ, నా భార్యని పిలిచి నా యొక్క దీవెనలు ఇచ్చేసాను. చివరి మాటలు చెప్పేశాను. నేను అలాగా చెప్పిన వెంటనే నాకు జరిగినటువంటి విషయం ఏంటంటే, నా కళ్ళు మూసుకుపోయినాయి. నా పిల్లలు అందరూ కూడా మాయమైపోయారు. ఎవరు కనపట్టలేదు, కానీ నా మాటలు నాకు వినబడుతున్నాయి. ఎవరు కూడా నా దగ్గర లేరు, నా భార్య కూడా లేదు. అలాగా అందరూ మాయమైపోయినట్టు అయిపోయింది. నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటంటే, మనం చనిపోయినా కానీ మన మాటలు మనకు వినపడతాయనేటువంటి విషయం నేను ఆ సమయంలో నేను గ్రహించాను. కానీ నా రూమ్లో జరుగుతున్నటువంటి శబ్దాలన్నీ నాకు వినపడుతున్నాయి. ఎవరో అడుగుల శబ్దం వినపడింది. ఒక నర్స్ వచ్చింది. ఆమె ఎవరితోటో చెప్తుంది, కోడ్ బ్లూ, కోడ్ బ్లూ, క్లోడ్ బ్లూ. దాన్ని నాకు అర్థం అవ్వలేదు, కానీ కోడ్ బ్లూ అని చెప్పడం విన్నాను. ఆ తర్వాత చాలామంది ఆ రూమ్లోనికి వచ్చిన శబ్దాలన్నీ నాకు వినపడ్డాయి. అయితే రూమ్లోకి వచ్చినటువంటి వాళ్ళు, రూమ్లో ఉన్న వాళ్ళని, నా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా బయటికి వెళ్ళిపోమన్నారు. అయితే అప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, వాళ్ళు నన్ను బతికించడానికే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మాటలు నాకు వినబడుతున్నాయి. ఒక డాక్టర్ అంటున్నాడు, ఇతను మనం కోల్పోతున్నాము, దయచేసి ట్రై చేయండి అని టెన్షన్ అవుతున్నాడు. ఇంకొక డాక్టర్ గారు ఏమన్నాడంటే, మనం అతను ఆల్రెడీ కోల్పోయామన్నాడు. అది మాత్రం బాగా నాకు వినపడింది. అదే నాకు ఆ చివరి మాటలాగా అనిపించాయి. డాక్టర్ గారు అయితే ప్రయత్నం మానలేదు. నేనైతే నా సెన్సెస్ పూర్తిగా నేను కోల్పోయాను.
3 రోజుల తర్వాత నేను సెన్స్లోకి వచ్చిన తర్వాత ఆ డాక్టర్ గారు నాతో మాట్లాడారు. అప్పుడు నేను కళ్ళు తెరిచాను. అయితే డాక్టర్ గారు నాకేం చెప్పారంటే, నువ్వు కోమా కండిషన్లోకి వచ్చావని చెప్పి నీకు వెంటిలేటర్ పెట్టి మేము మరి సర్జరీ కోసం తీసుకెళ్ళాము, సర్జరీ చేసాము అని చెప్పి డాక్టర్ గారు నాకు చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు చూసినటువంటి విషయం ఏంటంటే, నా ఊపిరితిత్తులన్నీ కూడా బ్లడ్తో నిండిపోయినాయి. వాళ్ళు మరి వాటిని సక్ చేసి నన్ను బ్రతికించారు. అసలైన ప్రశ్న నేను మిమ్మల్ని అడగాలి. మీకు చనిపోయినప్పుడు అనిపించినప్పుడు ఆ బాడీలో నుంచి వెళ్ళిపోయినట్టు మీకు తెలిసిందా? మీకు ఏ విధంగా నేను చనిపోయాను అనేటువంటి విషయం అర్థమైందో కొంచెం వివరించండి. ఓకే, చెప్తాను. ఏంటంటే కొన్ని నిమిషాలు ఏమైందో తెలియలేదు, మొత్తం చీకటి అయిపోయింది. కానీ నేను బతికున్నట్టుగానే నాకు అనిపించేది. ఎలాగంటే నేను ఆలోచించగలను, నేను మరి అన్నీ కూడా గ్రహించగలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా నాకు అనిపించేది. నేను చనిపోయినట్టు నాకు అనిపించేది కాదు. నా యొక్క జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొచ్చేవి. నా మనసు ఎంత అలాగా పనిచేస్తుందంటే, నేను చనిపోయాను, కానీ చావు అనేది దాంతో అంతమైపోవడం కాదు, ఇంకొక జీవితం ఉంది, ఇక్కడ జీవించాలి. అలా ఆలోచిస్తున్నప్పుడే నాకు ఒక లైట్ కనపడుతుంది. ఆ లైట్ ఎలా ఉందంటే, చాలా సూపర్ న్యాచురల్ అథారిటీ ఆ లైట్కు ఉన్నట్టుగా, ఆ లైట్ ఎక్కడికో నన్ను పిలుస్తున్నట్టుగా, ఆ లైట్ను నేను వెంబడించాలి అన్నట్టుగా నాకు అనిపించాయి. అంతలో ఆ లైట్ నా దగ్గరకు అంతా వచ్చింది. లైట్ నా దగ్గరకు వచ్చినప్పుడు నా డెడ్ బాడీ నాకు కనిపిస్తున్నాయి, అందరూ కనిపిస్తున్నారు. ఆ వెలుగు ఎంత గొప్పదంటే, అంత వెలుగు నేను ఎప్పుడూ చూడలేదు. ఆ వెలుగు నన్ను పూర్తిగా ఆవహించిన తర్వాత ఇంకా నాకు ఈ లోకంలో ఉన్నాయి కూడా ఏమీ కనపడలేదు. నేను వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయాను. ఆ వచ్చినటువంటి కాంతి చాలా తీవ్రమైనటువంటి కాంతి. ఆ కాంతి లాంటి కాంతి నేను ఎప్పుడూ చూచి ఉండలేదు. కానీ అది దైవికమైందని, ఎంతో ప్రేమతోటి నన్ను ఆహ్వానిస్తుందని, నన్ను తీసుకుని వెళ్తుందని మాత్రం నాకు తెలుసు. కాబట్టి నేను ఆ వెలుగును వెంబడించాను. ఆ వెలుగు నన్ను ఏదో సొరంగ మార్గంలో నుంచి కూడా తీసుకుని వెళ్తున్నట్టు నాకు అనిపించింది. నేను వాటన్నిటిని కూడా గ్రహించగలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నాను. అలాగే నేను వెలుగును వెంబడించాను. ఆ వెలుగు అలాగే తీసుకొని వెళ్ళి ఒక పెద్ద కాంపౌండ్లో నన్ను తీసుకెళ్ళి అక్కడ ఆపినట్టుగా నాకు అనిపించింది. అది ఆ కాంపౌండ్ అంతా కూడా ఒక దైవికమైనటువంటి వెలుగుతో నింపబడి ఉండటం నేను గమనించాను. నేను చాలా ఆశ్చర్యపడ్డాను. నా యొక్క దృష్టి, నా చూపు అన్లిమిటెడ్ అయిపోయింది. వెనక ముందు ఇంకా చాలా దూరం చూడగలిగినటువంటి స్థితి నాకు వచ్చేసింది. నేను ఉన్నటువంటి స్థలము అంత అందమైనటువంటి స్థలము అని ఎలా చెప్పాలో కూడా తెలియదు. చాలా అందమైనటువంటి స్థలము ఆ స్థలంలో నేను నిలబడి నా చుట్టూ కూడా పరిశీలించాను. మీకు మాటలతో ఎలాగ చెప్పాలో నాకు తెలియట్లేదు. కానీ ఒకవేళ మన కనుదృష్టికి ఏదైనా అడ్డం వచ్చినా కానీ అవతల మనం చూడగలుగుతాం. పర్వతాలు అడ్డొచ్చినా పర్వతాలు వెనకాల ఏముందో కూడా చూడగలుగుతాం. అంత పెద్ద స్థలాన్ని నేను చూడగలిగాను. ఆ స్థలము ఎలా ఉందంటే, చాలామంది కోసం నివాసాలు ఉన్నట్టుగా ఉంది. దానికి చుట్టూరు కూడా 12 ద్వారాలు ఉన్నట్లుగా ఉంది. పెద్ద పెద్ద ద్వారాలు, చాలా అందమైనటువంటి ద్వారాలు దానికి ఉన్నాయి. ఆ కాంపౌండ్ లోపల ఏమున్నాయో అన్నీ నేను చూడగలుగుతున్నాను, కానీ దాని బయటే ఉన్నాను. ఈ యొక్క ద్వారాలు ఒకటి కూడా నా కొరకు తెరవబట్టలేదు. అవన్నీ నాకు మాత్రం మూసేసినట్టుగా ఉన్నాయి.
నేను లోపలికి వెళ్ళాలన్నా వెళ్ళలేకపోతున్నాను. ఆ లోపల దేవదూతలు చాలామంది తిరుగుతున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారంటే, ఈ యొక్క స్థలానికి వారు భద్రతా సిబ్బందిలాగా నాకు అనిపించారు. వాళ్ళందరిని చూసిన తర్వాత నాకు ఒక విషయం గ్రహింపుకి వచ్చింది. ఏంటంటే, ఇదే దేవుని రాజ్యం అయి ఉంటుంది అనేటువంటి ఆలోచన నాకు వచ్చింది. ఇది పరలోక రాజ్యం అని అర్థమైన తర్వాత వెంటనే నేను లోపలికి వెళ్ళాలి అని చెప్పి ప్రయత్నం చేశాను, కానీ ఒక్క ద్వారం కూడా నాకు తెరవబడలేదు. ఎలాగా అని నేను చాలా నిస్పృహ, నిరాశలో నేను చాలా దుఃఖపడిపోయాను. దాన్ని ఎక్కలేకపోతే కిందకి పడిపోతే ఎంత కిందకి పడతామో కూడా తెలియనంత కిందకి అక్కడ ఉన్నట్టు ఉంది. నా పరిస్థితి ఏంటి అనేటువంటి విషయం నాకే అర్థం కాలేదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితిలో నన్ను నేను చూసుకోవటం చాలా దుఃఖకరం. అది ఏకంగా చాలా చీకటి ప్రదేశం. అలా చీకటి 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 కింద ఒక లేక్ ఆఫ్ ఫైర్, అగ్నిగుండం లాగా కనపడుతుంది. అంటే నేను పడబోయేది అగ్నిగుండం అనేటువంటి విషయం నాకు అర్థం. ఎటు కాకుండా ఉన్నాను నేను. ఆ యొక్క కాంపౌండ్లోకి, అందమైనటువంటి కాంపౌండ్లోకి వెళ్ళాను. గేట్లు నా కోసం మూసివేయబడి ఉన్నాయి. నేను వెనక్కి వెళ్ళాను. ఏం చెయ్యాలో నాకు అర్థం కానటువంటి భయంకరమైన దుఃఖకరమైన పరిస్థితుల్లో నేను ఉన్నాను. కానీ నాకు అన్నీ అర్థమైపోతున్నాయి. ఆ కింద ఉన్న ప్లేస్ని అబీస్ అంటారంట. అంటే అందులో పడితే బయటికి రాలేరు, ఇంకా అందులో పడినటువంటి వాళ్ళు అక్కడే ఉండాలి అనేటువంటి విషయం అర్థమైన తర్వాత చాలా దుఃఖం. నేను వెనక్కి వెళ్ళిపోదామా, ముందుకి వెళ్ళలేను, ఎలాగా అని ఆలోచన చేస్తే ఒక విషయం అర్థమైంది. ఇది వన్ వే టికెట్. ఇక్కడ రావడమే తప్ప వెనక్కి వెళ్ళడం అనేటువంటిది లేదు. నేను వెనక్కి వెళ్ళలేను. నేను ఎక్కడ అబీస్లో పడిపోతాను అనేటువంటి భయం నన్ను ఆవరించింది. నేను యథార్థవంతునైతే ఖచ్చితంగా అగ్నిగుండంలో పడిపోవడమే నేను చేయాల్సినటువంటి పని తప్ప ఇంకో రకంగా చేయడానికి అక్కడ ఏ అవకాశం లేదు. నాకు ఎటువంటి అవకాశం అక్కడ లేదు. కేవలం అబీస్కి వెళ్ళడమే. ఇందాక 1000 అడుగులు 250 అడుగులు వెడల్పు ఉన్నటువంటి ఒక వేదికలాగా ఒకటి కనిపించిందని చెప్పాను కదా. ఆ వేదికకి 3 స్టెప్పులు ఉండడం నాకు కనపడింది. 3 స్టెప్పులు దాటిన తర్వాత ఒక సింహాసనం ఉంది. ఆ సింహాసనం మీద ఎవరో కూర్చున్నట్టు కనపడింది. పైకి చూస్తాను. బాగా పైకి చూస్తే ఆ పైన కూర్చున్నది ఎవరో కాదు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మహాదేవుడు యేసు ప్రభువే యొక్క సింహాసనం మీద కూర్చునటం నేను గమనించి చాలా ఆశ్చర్యపోయాను. అక్కడ నా ప్రాణం అన్నీ గ్రహిస్తుంది. కానీ ఈ లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభువు గురించి నాకు తెలుసు, కానీ ఆయనే దేవుడు అనేటువంటి విషయం నాకు తెలియదు. కానీ ఇప్పుడు నా ప్రాణానికి అన్ని విషయాలు తెలుసు. ఆయన ముఖం చూసిన తర్వాత చాలా అవమానంతో, సిగ్గుతోటి నేను నా తల దించేసుకున్నాను. మళ్ళీ ఆయన చూడలేకపోయాను. ఈ లోకంలో ఉన్నప్పుడు నేనే ఒక దేవుడిలాగా, పరిశుద్ధుడిలాగా అనుకున్నాను. కానీ నేను ఎంత పాపినో అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆయన చూసిన తర్వాత నాకు అర్థమైపోయింది. నేను చేసిన చిన్న చిన్న పాపాలు కూడా పెద్ద కనిపిస్తున్నాయి. నేను పశ్చాత్తాపంతో ఎంతో దిగులు పడిపోతున్నాను. ఆయన వైపు చూడలేకపోతున్నాను. అయ్యో అయ్యో అని చెప్పి. కానీ ఎంత అక్కడ విచారించినా ఏమీ ఉపయోగం లేదు. ఆయన ముఖాన్ని నేను చూడలేకపోతున్నాను. కానీ పాదాల వైపు చూసి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను క్షమించు, ఎన్నో పాపాలు చేశాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు అని పశ్చాత్తాపడుతున్నాను. ఎంతో దిగులు పడుతున్నాను, ఎంతో వేడుకుంటున్నాను, ఎంతగానో ఏడుస్తున్నాను. నాకు ఒక విషయం అర్థమైంది. నేను దూకి అగ్నిగుండంలో పడ్డం తప్ప వేరే మార్గం నాకు లేదు. ఇంకొక అవకాశం నాకు లేదు. ఎంతగానో దిగులు పడుతున్నాను, ఏం ఉపయోగం లేదు. ఎంతగానో వేడుకుంటున్నాను, ఎంతగానో పశ్చాత్తాపడుతున్నాను, ఎంతగానో ఆయన వైపు చూడలేకపోతున్నాను. కానీ చాలా భయంకరమైన దుఃఖంతో నింపబడిపోయాను. ఆ సమయంలో ప్రభువు నాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతున్న మాటలన్నీ నాకు అర్థమవుతున్నాయి.
నాకు అనేకమైన భాషలు వచ్చు, కానీ ఆయన మాట్లాడేటువంటి భాష మన మనుషులందరికీ కూడా అర్థమవుతుంది. ఆయన మాటల్లో అధికారం, ఆయన మాటల్లో మహావాత్సల్యం, మహాకృప, మహాప్రేమ, మహాజాలి, మహాదయ. మరి ఏ మాటతో ఆయన్ని నేను చెప్పగలను నాకు తెలియదు, కానీ చెప్పన సఖ్యము కాని ప్రేమ ఆయన నాకు చూపించారు. ఆ మహాప్రేమతో నిండినటువంటి ఆ మెల్లని స్వరం నన్ను అడిగింది, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? నా హృదయము చాలా తల్లడిల్లిపోయింది. ఇదిగో నిన్ను తిరిగి భూమి మీదకు పంపిస్తున్నాను. నువ్వు వెళ్ళి నీ భార్య బిడ్డలను ప్రేమించాలి, ప్రేమ లేకుండా ఉండవద్దు, ప్రేమించాలి అని చెప్పింది. ఆ స్వరము నన్ను ఎంతో గద్దిస్తుందని నేను అనుకున్నాను, కానీ అంత ప్రేమగా నాతో మాట్లాడి ఎలాగ చెప్పాలో నాకు తెలియదు, కానీ చాలా ప్రేమతో నీ ఫ్యామిలీని ప్రేమించు అని చెప్పింది ఆ స్వరం. ఆయన స్వరంలోని మహా కటాక్షము, మహాకృప నన్ను కదిపేసింది. నేను ఆ స్వరం విన్న తర్వాత ఆయన పక్క నుంచి ఉన్నటువంటి ప్రదేశాన్ని నేను గమనించాను. ఆయన ఎడం వైపు నుంచి ఒక ద్వారం నాకు కనపడింది. చాలా ఇరుకైన ద్వారం అది. దాంట్లో నుంచి మాత్రం మనం వెళ్ళగలుగుతాం. అన్ని ద్వారాలు కూడా మూసివేయబడి ఉన్నాయి. అక్కడి నుంచి మాత్రమే వెళ్ళగలుగుతాము. నేను అక్కడ చూశాను అప్పుడు ఆ విషయాన్ని. ఆ చిన్న దారి, అంటే ఆ యొక్క ఇరుకైనటువంటి దారిలో నుంచి మాత్రమే పరలోకానికి ప్రవేశించవచ్చు. కానీ నేను అటు వెళ్ళడానికి కూడా భయపడ్డాను. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దూతలు మహా ఎత్తర్లు, బలమైనటువంటి వారు. వాళ్ళని దాటుకుని నేను వెళ్ళగలనా అని భయపడి వెళ్ళలేదు. నా మనసులో ఉంది, పరిగెట్టుకుని వెళ్ళి ఆ దారిలో నుంచి పరలోకం వెళ్ళిపోదామనేటువంటి ఆలోచన ఉంది, కానీ ఆ దూత నాకు అనుమతిస్తే తప్ప నేను వెళ్ళలేను అనేటువంటి భయం నాకు కలిగింది. ఆ స్వరం బట్టి నేను ఏ క్షణంలో అయినా భూమి మీదకి వెళ్ళిపోతానని నాకు అర్థమైపోయింది. ప్రభువా, నేను భూమి మీదకి వెళ్తున్నాను కదా, ఏ చర్చికి వెళ్ళాలి, ఏ డినామినేషన్కి వెళ్ళాలి, ఏ హిందూ మందిరానికి వెళ్ళాలి, ఏ మసీదుకి వెళ్ళాలి, ఏ సినగోగ్కి వెళ్ళాలి, నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు మీరు కొంచెం తెలియజేయగలరా ప్రభువా అని ధైర్యం చేసి నేను ఆ ప్రశ్నను అడిగాను. Where do you want me to go? Lord did not respond. కానీ ప్రభు దానికి జవాబు ఇవ్వలేదు. ఆయన మౌనంగా ఉండిపోయారు. కానీ నా హృదయంలో అదే వేదన ఉంది. ప్రభువా ప్రభువా అని ఆయన నేను అడగటం ప్రారంభించాను. కానీ ఆయన ఏ మాటకి జవాబు చెప్పలేదు. మౌనంగానే ఉన్నట్టు నాకు అనిపించింది. మరలా అడిగాను, ప్రభువా ఏ చర్చికి వెళ్ళాలి, ఏ మందిరానికి వెళ్ళాలి, ఏ మసీదుకి వెళ్ళాలి, ఏ సినగోగ్కి వెళ్ళాలి అని నేను అడిగితే ప్రభు ఒకే మాట చెప్పారు, అవేది కూడా ముఖ్యమైనవి కావు. నువ్వు మందిరానికి వెళ్ళడం ముఖ్యమైనటువంటి విషయం కానే కాదు అని ఆయన చెప్పారు. నేను ఆశ్చర్యపోయాను. ప్రభువా, మతం లేకుండా పరలోకం వెళ్ళలేరు అని అంటారు కదా, మరి నీవు ఏ మతం నీకు అవసరం లేదని చెప్తున్నావు, ఇది ఎలా ప్రభువా అని నేను అడిగితే ఆయన ఒకటే చెప్పారు, నాకు కావాల్సింది యథార్థతే తప్ప మతం కాదు. How sincere, how honest you were with me, not just once a week, every day, 365 days a year. How honest. నాతో నువ్వు నమ్మకంగా, ప్రేమగా సహవాసం చేయాలి. ఇతరులతో కూడా యథార్థత, నిజమైనటువంటి ప్రేమ నువ్వు కనపరచాలి. అంతకుమించి నేను ఏమీ నీ దగ్గర నుంచి కోరటం లేదు. ప్రభువా, నేను చూడాలి అనంటే నాకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేవా? నేను నిన్ను చూడాలంటే ఏం చేయాలో నాకు తెలియచేయి ప్రభువా. నాకు కొన్ని మార్గదర్శకాలు పెట్టు ప్రభువా. నీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఒకే ఒకటి. అదేంటి అనంటే నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి, నీ భార్య పిల్లలను నువ్వు
ప్రేమించాలి. అంతకుమించి నేను నీ దగ్గర నుంచి ఏది కూడా కోరటం లేదు, ప్రేమ మాత్రమే నేను కోరుతున్నాను. అబద్ధం అనేటువంటిది ఎప్పుడూ ఆలోచించొద్దు, మాట్లాడొద్దు. నీ అంతరంగంలోనూ నీవు యథార్థంగానే మాట్లాడాలి. బయట మాట్లాడినప్పుడు యథార్థంగానే మాట్లాడాలి. నువ్వు ఇక్కడ చూసినటువంటి విషయాన్ని కూడా యథార్థంగానే సాక్ష్యం ఇవ్వాలి. అలాగే నీవు ఇతరుల గురించి మాట్లాడినప్పుడు కూడా యథార్థమైన ప్రేమతోటే మాట్లాడాలి. సత్యాన్ని ప్రకటించు, సత్యాన్ని ఇతరులందరికీ తెలియచేయి. సత్యమే నిన్ను రక్షిస్తుంది. సత్యమే నా యొక్క స్వరూపం. సత్యం మాత్రమే నువ్వు చెప్పాలి. పాపానికి జీతం మరణం. కాబట్టి అది చిన్న పాపమైనా పెద్ద పాపమైనా పాపం చేయొద్దు. పాపం చేసేవారిని హెచ్చరించు. పాపం చేయకూడదని నీవు అందరికీ కూడా చెప్పాలి. ప్రతిదినం 24 గంటలు నువ్వు నా యొక్క అధికారంలో ఉండాలి. నువ్వు నాకు సమర్పించుకోవాలి. నేను నిన్ను నడిపించాలి. నా ఆలోచన ప్రకారం నువ్వు నడవాలి. నాతో నడువు అని ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఆయన నాకు చెప్పడం జరిగింది. అదేంటో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను పెరిగినటువంటి బ్రాహ్మణ విధానంలో దేవునితో నడవటం అంటే మాకు తెలియదు. నాకు అర్థమైంది ఏంటి అని అంటే, కుడి ఎడములు తొలగిపోకుండా ఆయన ఎలా వెళ్ళాలో చూపిస్తారేమో, ఆయన చూపించినట్టుగానే నడవాలని ఒకటి మాత్రమే నాకు అర్థమైంది. ఇంకొక ఇన్స్ట్రక్షన్ ఆయన నాకు ఏమిచ్చారంటే, దయ కలిగి ఉండు. దీనుల పట్ల, అనాథల పట్ల, పేదవారి పట్ల నీవు చాలా దయ కలిగి ఉండాలి. చాలాసార్లు నేనేమనుకునేవాడిని అంటే, పేదలకు ఏదైనా డబ్బులు ఇస్తే సరిపోద్ది అనుకునేవాడిని. కానీ ఆ రోజు నాకు అర్థమైనటువంటి విషయం ఏంటి అని అంటే, అన్ని విధాలుగా వారికి ఆదరణగా ఉండాలి. పేదవాళ్ళు అనేటువంటి మాటకి అప్పుడు నాకు చాలా విషయాలు అర్థమైపోయినాయి. డబ్బు లేకపోవడం పేదరికం కాదు. అనాథలు అంటే తల్లిదండ్రులు లేకపోవడం కాదు, ఎవరో లేకపోవడం. అలాగే మరి వస్త్రాలు లేకపోవడం కాదు, వారికి తోడుగా ఉండడం. అంత మాత్రమే కాదు, ఎడ్యుకేషనల్గా, ఎకనామికల్గా మాత్రమే కాదు, స్పిరిచువల్గా కూడా పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. చర్చికి వెళ్ళినంత మాత్రాన వాళ్ళు దేవుని ఎరిగిన వాళ్ళు కాదు. వాళ్ళందరికీ కూడా మనం ఆదరణగా నిలబడితేనే నిజమైనటువంటి దయగలిగినటువంటి హృదయం తప్ప మరి ఇంక ఒకటి కాదని ఆ రోజు నాకు అర్థమైంది. అప్పుడు ఆయన 2 పుస్తకాలు నువ్వు రాయాలి అని చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపడ్డాను. ఎందుకంటే నాకు పుస్తకాలు చదవడమే ఇష్టం ఉండదు. అటువంటిది ఎలా రాయగలను అని అన్నప్పుడు, నువ్వు 2 పుస్తకాలు రాస్తావు, ఖచ్చితంగా నువ్వు అది పేదలకు అందేలాగా చూడాలని చెప్పి ఆయన చెప్పారు. సో నేను పుస్తకాలు మా చర్చి వాళ్ళు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి యాండీ, వీళ్ళ సహాయంతో నేను ఈ 2 పుస్తకాలు రాయడం జరిగింది. వాటిని మార్కెట్లో ఉన్నాయి, కానీ చాలామందికి అవి మేము ఉచితంగా ఇవ్వడానికి కారణం ఏంటంటే, మా చర్చి వారు మాకు సహాయం చేయడం వల్ల దాన్ని మేము ఉచితంగా ఇవ్వగలుగుతున్నాము. కాబట్టి తప్పనిసరిగా వాటిని చదివితే పరలోకం గురించి మీకు ఇంకా అనేకమైన విషయాలు అందులో రాశాను, మీరు చదవండి. దేవుని హృదయం ఎటువంటిది అనేటువంటిది నా యొక్క పుస్తకం యొక్క టైటిల్. కాబట్టి దయచేసి అందరూ చదవండి, ఆశీర్వదించబడండి. మీలో ఎవరికైనా ప్రశ్నలు ఉంటే ఇప్పుడు నన్ను అడగవచ్చు. సంతోషంగా జవాబు చెప్తాను మీ అందరికీ. మీ సాక్ష్యము యూట్యూబ్లో ఉంది. అలాగే మీ పుస్తకాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా యూట్యూబ్లో ఉన్నాయి, మా అందరికీ కూడా తెలుసే. కానీ నా ప్రశ్న ఏంటంటే, మీ గతంలోనే యేసుప్రభు గురించి ఎప్పుడు వినలేదు, మీకు యేసుప్రభు గురించి ఏమాత్రం తెలియదు. కానీ ఆయన తాను మీకు ఏ విధంగా మరి బయలుపరుచుకున్నారనేటువంటి విషయమే నా ప్రశ్న. నేను క్రైస్తవులతో కలిసి పనిచేశాను, కానీ ఎప్పుడూ యేసుప్రభు దేవుడని వాళ్ళు చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. నాకు యేసుప్రభు గురించి నాకు తెలియదు. నేనున్నటువంటి నా యొక్క
స్థానాన్ని బట్టి మరి బహుశా ఎవరు నాకు ఏది చెప్పుండ్రు. నాకు నిజంగానే యేసుప్రభు గురించి తెలియదు, కానీ ఆ రోజు సింహాసనం మీద చూసినప్పుడు నాకు అర్థమైంది ఒకటే, ఈయనే మహాదేవుడు అనేటువంటి విషయం నాకు అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు కూడా నేను ఎక్కువగా చైనాయే వెళ్ళొస్తాను నా యొక్క ఉద్యోగ ఆ యొక్క బాధ్యతలను బట్టి, కానీ క్రీస్తు గురించి నాకు సరిగ్గా తెలియదు. ఇప్పుడు నా ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి భారతదేశం కూడా వెళ్ళొచ్చేవాడు, కానీ నేను యేసు ప్రభువుని ఎప్పుడు కలవలేదు. కానీ నాకు పరలోకం వెళ్ళినప్పుడు ఎందుకు కలిసినట్టు అనిపించింది అనేటువంటి విషయం నాకు ఎప్పుడూ అర్థం కానటువంటి విషయం. ఆయన గురించి ఏ హిందూ వేదాల్లో కూడా రాయబడి లేదు. నాకు తెలిసినటువంటి వేదాల్లో తెలిసినటువంటి వాళ్ళు ఎవరూ కూడా ఎప్పుడూ నాకు ప్రత్యక్షత అవ్వలేదు. కానీ ఇప్పుడు నేను చూసిన ఆయన లాంటి వాళ్ళు ఎవరూ కూడా నాకు భారతదేశంలో ఎప్పుడు కనపడలేదు, ఎప్పుడు వినపడలేదు. అసలు యేసు ప్రభు గురించినటువంటి విషయమే నాకు తెలియనటువంటి పరిస్థితి. కానీ మరణాన్ని నుంచి తిరిగి లేచిన తర్వాత నేను ఎప్పుడైతే ఈ పుస్తకాలు రాస్తున్నానో నా కంప్యూటర్ మీద ఉండి మరి అది టైప్ చేస్తున్నప్పుడు నాకు కొన్ని విషయాలు జ్ఞాపకం వచ్చాయి, అద్భుతమైన విషయాలు. ఎందుకంటే రాస్తున్నప్పుడు నాకు రాయటం, ఇలాంటి బుక్స్ రాయటం నాకు తెలియదు కదా, కానీ నా లోపల నుంచి ఎవరో రాస్తున్నట్టే అనిపించింది తప్ప నేను కాదు. నేనేమని సాక్ష్యం చెప్పను. అయితే అప్పుడు ఏం జరిగింది అంటే, నా కూతుర్ని ఎవరో ఒహాయోలో మిడిల్బర్గ్లో ఉన్నటువంటి ఒక చర్చి వాళ్ళు ఆహ్వానించారు. నేను చాలాసార్లు ఆ చర్చి మీద నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాను, కానీ ఎప్పుడు నేను ఆ చర్చి వైపు కూడా చూడలేదు. కారణం ఏంటంటే, నా కూతురు కాలేజీలో చదివినప్పుడు ఆ యొక్క ఒక మ్యూజిక్ టీంలో ఉండేది. ఆ మ్యూజిక్ టీం వాళ్ళు ఇక్కడ జరుగుతున్నటువంటి ఈస్టర్ సర్వీస్ అనుకుంటా, దానికి ఆమెను ఆ పాటలు పాడడం విషయంలో పిలవడం జరిగింది. కాబట్టి నేను కూడా ఆ చర్చికి వెళ్ళడం జరిగింది. చర్చి 11 గంటలకు అనుకుంటా. కానీ అంతకుముందు ఎప్పుడూ నేను ఏ చర్చికి వెళ్ళలేదు, అదే మొదటిసారి. కానీ ఆ రోజు సీనియర్ పాస్టరు యోనథన్ సెఫర్ అనేటువంటి ఆయన ప్రసంగం చేస్తున్నప్పుడు ఆయన నాతోనే మాట్లాడుతున్నట్టు అనిపించింది తప్ప ఇంకేమీ అనిపించలేదు. ఆయన ప్రసంగం నాకేం అర్థం కాలేదు. నెరడుల గురించి చెప్పాడు, కానీ అదేంటో నాకు తెలియలేదు. కానీ ఆయన చెప్పిన వచనాలన్నీ రాసుకుని వెళ్ళి ఇంటి దగ్గర బైబిల్లో అవన్నీ వెతికి చదివి నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. మరి ఆ తర్వాత వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. అప్పుడు వరకు యేసుప్రభు భూమి మీదకి వచ్చినట్టు కానీ, ఆయన మనిషిగా జీవించినట్టు కానీ, శిలువలో చనిపోయినట్టు కానీ, తిరిగి లేచినట్టుగా కానీ ఈ విషయాల గురించి నాకు ఏమీ తెలీదు. ఆ తర్వాత ఆ చర్చికి వెళ్ళటం ప్రారంభించిన తర్వాత వీటన్నిటినీ విని చదివి తెలుసుకోవటం జరిగింది. అలాగా దేవుణ్ణి చూడటం అసాధ్యం, కానీ శుద్ధ హృదయం కలిగినటువంటి వాళ్ళు దేవుణ్ణి చూడగలుగుతారనేటువంటి వచనాన్ని చదివిన తర్వాత నాకు ఆశ్చర్యం అనిపించింది. కాబట్టి నాకు బైబిల్ విషయాలు, నేను చూసిన దర్శనాలన్నీ కూడా ఒక్కొక్కటి అర్థమైనవి. నా మెయిన్ ప్రశ్న ఏంటంటే, మీరు అంతకుముందు ఒక హిందూ దేవుళ్ళు అందరూ కూడా చాలా చేతులు, చాలా కాళ్ళు, చాలా కళ్ళు, ఒక మనిషి రూపం లేకుండా వేరే వేరే జంతువుల రూపంలోనూ రకరకాలుగా ఉంటారు కదా. మరి యేసు ప్రభుని దేవుడని మీరు ఎలాగ గుర్తించారనేదే నా యొక్క ప్రశ్న. మీకు అర్థమైంది అనుకుంటాను. ఎందుకనంటే హిందువులకి యేసు ప్రభు దేవుడని ఎలాగ అర్థమవుతుంది అంటే, యేసు ప్రభు దేవుడని మీకు ఎలా తెలిసింది? ఇప్పుడంటే మీకు బైబిల్ చదువుతున్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. మీరు యేసు ప్రభు సింహాసనం పక్క నుంచి వచ్చినటువంటి ఇరుకు దారి గురించి ఎలాగ మీకు అర్థమై ఉంటుంది? అప్పుడు మీకు ఎలా తెలిసింది? ఇది నా ప్రశ్న. ఇప్పుడంటే మీరు బైబిల్ చదువుతున్నారు, మీకు విషయాలు అర్థమవుతాయి. కానీ యేసు ప్రభు సింహాసనం పక్కన ఉన్నటువంటి దారి ఇరుకు దారి అని అప్పట్లోనే మీకు ఎలాగ అర్థమైంది అనేటే విషయం నాకు కాదు.
ఏంటంటే దేవుడికి హిందువా ముస్లిమా లేకపోతే ఎవరు అనేటువంటిది ఏ భేదం కూడా లేదు. ఆయన అందరినీ ప్రేమిస్తాడు, అందరినీ కూడా తను చేర్చుకోవాలని ఆశతో ఉన్నాడు. పరలోకం కూడా మనకి అర్థమయ్యేటట్లుగా ఆయన గ్రహింపు కలుగు చేస్తాడు. ఆయన మనకు అవకాశం ఇస్తున్నాడు అంతే. ఆయన ఎంతో ప్రేమతోటి కన్నీటితోటి తన చేతులు చాపి అందరి కోసం వేచి చూస్తున్నాడు. ఆయన అందరూ కావాలని, మనుషులందరూ కావాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన చాలా దయగలిగినటువంటి వాడు. ఆయన ఎవరిని కూడా తృణీకరించేవాడు కాదు. ఈ లోకంలో ఉన్నప్పుడు మనం చాలా గొప్ప కుటుంబానికి చెందిన వాళ్ళం కావచ్చు, ఎంతో ఆస్తిపాస్తులు ఉండొచ్చు, చాలా మంచి పేరు ఉండొచ్చు, కానీ అది ఏది కూడా దేవుని కృప లేకుండా పరలోకం వెళ్ళడానికి మనకి అవకాశం కల్పించవు. మనం ఇంకా బతుకున్నామంటే మనకి సమయం దేవుడు ఇచ్చాడు. వెంటనే ఆలస్యం చేయకుండా ఇప్పుడే ప్రభువా నన్ను దర్శించు, నన్ను దర్శించు, నన్ను క్షమించు, నన్ను చేర్చుకో అంటే ఆయన మనల్ని చేర్చుకుంటాడు. Absolutely. Santosh, I've got to ask you. సంతోష్ గారు, విషయం ఏంటంటే మీరు ఎగ్జాక్ట్ లెక్కలో చెప్పగలిగారు. ఆయన సింహాసనం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క వేదిక లెక్కలు చెప్పారు. మా తర్వాత అక్కడి నుంచి అగ్నిగుండం ఎంత మహా దూరంలో ఉందో కూడా చెప్పగలిగారు అని అంటే బహుశా ఇంజనీర్ కాబట్టి చెప్పగలిగారు. కానీ మీకు ఇవన్నీ ఎలాగ అర్థమైంది? ఎవరైనా చనిపోయారు అనుకోండి, వాళ్ళు తిరిగి రావటం అసాధ్యం. చనిపోయినటువంటి వాళ్ళు నరకానికి వెళ్ళేవారు నరకానికి వెళ్ళిపోతారు, పరలోకానికి వెళ్ళేవాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు. కానీ మీ పక్షాన దేవుడు ఇలాంటి కృప చూపించడానికి ఏదైనా కారణం ఉంది అని మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అనుకుంటుంటే ఆ కారణం ఏంటి? దేవుడు ఎందుకని మీకు తిరిగి ప్రాణాన్ని ఇచ్చాడో మాకు కొంచెం వివరించండి. Why do you think you were saved? ఇన్స్ట్రక్షన్ గమనించండి. నీ కుటుంబాన్ని, నీ పిల్లల్ని నువ్వు ప్రేమించాలి అనేటువంటిది ఇన్స్ట్రక్షన్. నా అభిప్రాయం ఏంటంటే దేవుడు అంటే ఆయన పేరే ప్రేమ. ప్రేమ అనే మాటకు అర్థమే దేవుడు. ప్రేమ కలిగినటువంటి వాడు ఆయన. సో నేను దేవుని గురించి ప్రేమ అని చెప్తాను. తర్వాత ఆజ్ఞ ఏంటి అని అంటే లవ్ యువర్ నైబర్. నైబర్ అంటే ఎవరు? మొత్తం నీ ఇంటి పక్క వాళ్ళని కాదు, యావత్ భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ కూడా మనం ప్రేమించబద్దులై ఉన్నాము. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అంటే ప్రేమ మనలో ఉంటేనే మనం దేవుని ప్రేమిస్తున్నట్టు తప్ప మనం ప్రేమ లేకపోతే దేవుణ్ణి ఎరగని వారమని అర్థం. బహుశా దేవుడు అందరికీ బ్రతకడానికి అవకాశం ఇస్తాడని నేను అనుకుంటున్నాను. నాకు కూడా అలాగే దేవుడు అవకాశం ఇచ్చాడు. Yes. మీరు It's a ఇచ్చినటువంటి profound message, సందేశం, Santosh. ఈ సాక్ష్యం చాలా ప్రసంగాల కంటే చాలా ఎక్కువ. నేను ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. బైబిల్లో రాయబడి ఉంది దేవుడు ప్రేమ అయి ఉన్నాడని. సో అదే విషయాన్ని మీరు మీ కళ్ళారా చూశారు. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం. ఒక అన్యుడు దేవుణ్ణి చూడడం, దేవుని గురించి చెప్పడం అంటే మరి ఇది గొప్ప విషయం. మిమ్మల్ని బట్టి నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. దేవుడు మీకు ఇచ్చినటువంటి 5 ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి బైబిల్లో ఉన్నవే, కానీ మరొకసారి మా అందరికీ గుర్తు చేసినందుకు మీకు చాలా వందనాలు. మీరు చెప్పిన విషయాలన్నీ కూడా మహా విలువైనటువంటివి. బైబిల్లో రాయబడి ఉంది సత్యం మిమ్మల్ని విడుదల చేస్తుంది అని. సత్యం చెప్పమని మీరు ఏదైతే దేవుడి దగ్గర నేర్చుకున్నారో అది మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ. నా హృదయం చాలా సంతోషంతో నింపబడింది. నేను మిమ్మల్ని ఏం ప్రశ్నించాలో నాకు అర్థం కావటం లేదు, కానీ యేసు ప్రభువుని మీరు చూశారు. అంతకంటే అద్భుతమైన విషయం ఇంకొకటి ఏం లేదు. అది కాకుండా పరలోకంలో మరి అవి ఎంత దూరమైనా చూడగలుగుతాము. మన కళ్ళన్నీ కూడా అన్లిమిటెడ్ సైటు పొందుకుంటాయని మీరు చెప్పినటువంటి విషయం చాలా అద్భుతమైన విషయం.
నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మనం దేవునికి మనల్ని సమర్పించుకున్నప్పుడు, నిజంగా మనం సమర్పించుకున్నప్పుడు మన హృదయంలో కలిగేటువంటి సంతృప్తి, సమాధానం, ఆ యొక్క సంపూర్ణమైనటువంటి సంతోషం మనకి ఎంత ఐశ్వర్యం ఉన్నా కలగదు, ఎంత పేరు వచ్చినా కలగదు, ఎంత చదువున్నా దానివల్ల కలగదు. మన మధ్యలో వస్తున్నటువంటి సమస్య ఏంటంటే ఈ సమాధానాన్ని దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి పరిశుద్ధాత్మ అందరి ఆనందాన్ని పొందుకోవటానికి మన సొంత ప్రయత్నాలు మనం చేస్తున్నాం. కానీ మనం ఆయన దగ్గర పశ్చాత్తాపడలేదు, మనం మారు మనసుకు కూర్చోట్లేదు. మరి మనకు మనమే కష్టపడితే అది ఏ విధంగా మనకు దొరుకుతుంది? పరిశుద్ధాత్మ ఎందలి ఆనందం మనకు ఎలా వస్తుంది? ఆ యొక్క పరిపూర్ణమైనటువంటి సంతోషం మనకు ఎలా వస్తుంది? మన సొంత ప్రయత్నం కాదు, కానీ మన హృదయాన్ని ఆయన దగ్గర తెరవాలి. ఆయన దగ్గర నిజమైన యథార్థమైన ప్రార్థన మనం చేయాలి. నేను మీ అందరితో పంచుకోవాలనుకున్న విషయం ఏంటంటే యేసు ప్రభు నిజం. ఇప్పుడు మీరు వింటున్నారా? మీ పక్కనే యేసు ప్రభు ఉన్నాడు. మీరు ఇప్పుడు చిన్న ప్రార్థన చేయండి, ఆయన మిమ్మల్ని దర్శిస్తాడు. మీరు విషయాన్ని గ్రహించవచ్చు, గుర్తించవచ్చు, ఆయన్ని మీరు తెలుసుకోవచ్చు. నన్ను ప్రేమించేవారు పాపం చేయరు అనే మాటకు అర్థం ఏంటి అని అంటే, నిజంగా మనం దేవునితోటి ప్రేమలో ఉన్నప్పుడు, ఆయనతో సహవాసంలో ఉన్నప్పుడు మనం పాపం చేయగలుగుతామా? పాపం చేయం కదా. సో పాపం చేయడానికి మనం కష్టపడక్కర్లేదు. ఆయనతో ప్రేమతో ఉన్నప్పుడు పాపము దానికి అదే దూరంగా పారిపోద్ది తప్ప మనం దాని గురించి Richard కష్టపడక్కర్లేదు. is to love him. Okay? So if you really love him, you're not going to commit a sin. So question of sin doesn't arise if you really love him. If you don't love him, yes, the sin comes in nature. అయ్యా, ఇంకొక ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను. మీరైతే యేసు ప్రభువుని దేవుడిగా అంగీకరించారు, బాగుంది. కానీ మీ పిల్లలు యేసు ప్రభు దగ్గరికి వచ్చారా? వాళ్ళు ఇంకా ఆ యొక్క హిందూ సంబంధించినటువంటి పద్ధతులే పాటిస్తున్నారా అనేటువంటి ప్రశ్న. చాలా మంచి ప్రశ్న అడిగారు. మా పిల్లలు కానీ బంధువులు కానీ ఎవరు ఇంకా క్రైస్తవులు కాదు, వారు హిందూ ఆచారంలోనే ఉన్నారు. నేను ఎవరిని కూడా మరి మతం తీసుకోమని కానీ లేకపోతే ఇంకో రకంగా కానీ నేను ఎవరిని ఆహ్వానించను. వారికి దేవుని యొక్క దర్శనం కలగాలని మాత్రమే వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఖచ్చితంగా దేవుడు వారిని రక్షణలోనికి తీసుకొని వస్తాడు. నాకు ప్రభు బయలుపరిచింది ఏంటంటే మతం ఎవరిని రక్షించదు, యేసు ప్రభువు నందు విశ్వాసమే రక్షిస్తుంది. కాబట్టి వారు ఈవేళ కాకపోతే రేపు ప్రభువుని తెలుసుకుంటారు, ప్రభు దగ్గరికి వస్తారు. గమనించండి, దేవుడిచ్చినటువంటి నా ఇన్స్ట్రక్షన్లో నా కుటుంబాన్ని, నా పిల్లల్ని నేను ప్రేమించాలి, నేను వాళ్ళని ప్రేమిస్తాను. ఇంకా దేవుడే వాళ్ళ విషయంలో ఆయన చూసుకుంటాడు. సంతోష్ గారు చెప్పినటువంటి మాట నిజమే, చాలా చాలా సత్యం అది. ఎందుకంటే మతం యేసు ప్రభువుకే ముఖ్యం కానప్పుడు మనం మతం గురించి ఆలోచించేటువంటి వ్యక్తులం కాదు. ప్రేమే దైవం, ప్రేమ కలిగి ఉండడమే ముఖ్యం. సంతోష్ గారు ఈ మధ్యన ఒక బుద్ధిస్ట్ వ్యక్తికి తన సాక్ష్యం చెప్పినప్పుడు ఆ బుద్ధిస్ట్ కూడా యేసు ప్రభువుని తెలుసుకున్నాడు. మరి అతను కూడా వచ్చి సాక్ష్యం చెప్పాడు. మరి మన సాక్ష్యమే ఇతరులను రక్షిస్తుంది. కాబట్టి నమ్మకంగా దేవుని కొరకు మనం ముందుకు వెళ్దాం. మన సందేశమే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు అధికారం ఇచ్చాను. మన సందేశమే ప్రేమ. కాబట్టి ఆయన సిలువను గురించి మనం చెప్పడం చాలా ముఖ్యం. ఆయన సిలువ మీద ప్రేమతో తన ప్రాణాన్ని మనందరి కోసం అర్పించాడు. ఆయన
చేసినటువంటి శిలువ యాగం ఏదైతే ఉందో మనల్ని అందరినీ కూడా అగ్నిగుండం నుంచి, మరణాన్ని నుంచి, మరి పాపం నుంచి విడిపిస్తుంది కాబట్టి ఇది గొప్ప సందేశం. మరి సంతోష్ గారికి చాలా వందనాలు, చాలా వందనాలు. ఆయన చాలా గొప్ప వ్యక్తి, అద్భుతమైనటువంటి సాక్ష్యం చెప్పారు. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గము, నేనే జీవము, నేనే జ్యోతిని, నా ద్వారా తప్ప ఎవరునూ పరలోకం చేరరు, తండ్రి యొద్దకు చేరని చెప్పారు. కాబట్టి మరి సత్యాన్ని మనం అందరికీ తెలియచేయాలి. సత్యాన్ని మనం తెలియచేయడానికి ప్రభు మనందరికీ కూడా సహాయం చేయనుగాక. ఈయన యేసు ప్రభువు పక్క నుంచి ఉన్నటువంటి ఇరుకైనటువంటి దారిని కూడా ఆయన చూశానని చెప్పారు కదా. నిజమే, ఇరుకైన దారి యేసు ప్రభు చెప్పారు. సో మనల్ని పరలోకం చేర్చేటువంటి ఇరుకైనటువంటి దారిలో నుంచి వెళ్ళడానికి కూడా మరి ఇతరులకు మనం సహాయం చేయాలి అని అంటే ఖచ్చితంగా ఆ యొక్క సత్యాన్ని గురించి చెప్పడానికి మనం ఖచ్చితంగా ముందుకు రావాలి. ఆ విధంగా వచ్చినట్లు ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. చాలామంది ఈ యొక్క నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వారు పరదేశకు వెళ్ళలేదు, కానీ బయట నుంచి చూసి మాత్రమే వెనక్కి వచ్చారు. ఒక విషయం గుర్తుంచుకోండి, మన స్నేహితులు, మన బంధువులు ఎవరైనా నరకానికి వెళ్తే మనం ఎంత బాధపడతాం, అది ఎంత దుఃఖం కలుగు చేస్తుంది. కాబట్టి ఎవరూ నరకానికి వెళ్ళకూడదు. పరదేశకు చేరాలి అని అంటే, పరలోకం చేరాలి అని అంటే యేసు ప్రభు ఒక్కడు మాత్రమే మార్గము. ఆయన మన పాపాలను శిలువ మీద భరించాడు. ఆయన దగ్గరికి మనం వచ్చినప్పుడు మన పాపాలను మన మీద నుంచి తీసివేసి మనల్ని ఆ యొక్క అగ్నిగుండం నుంచి విడిపిస్తాడు. కాబట్టి ఖచ్చితంగా మనము సువార్త విషయంలో ఇతరులకు రుణస్థులమై ఉన్నాం, అందరికీ రుణస్థులమై ఉన్నాము. కాబట్టి సువార్త చెప్దాం. సువార్త కోసం మనమందరం కూడా మరి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుందాం. మనలో ఎంతమంది సువార్త చెప్తున్నామో నాకైతే తెలియదు, కానీ నా మటుకు నేను ఎంతో పశ్చాత్తాపడుతున్నాను. ఖచ్చితంగా మనం సువార్త చెప్దాం. సువార్త మాత్రమే ఇతరులని రక్షిస్తుంది. కాబట్టి ప్రభు మనలందరినీ ఆశీర్వదించి దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ఈరోజు నేను ఈ పాటకి కాల్చి బూడిదైపోవాలి, కానీ నేను బ్రతికానంటే ఆయన యొక్క కృప. ఈవేళ మీ అందరికీ కూడా సువార్త చెప్పడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరి మన స్నేహితులందరికీ కూడా నా యొక్క వందనాలు. మరి వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా తప్పనిసరిగా దేవుని వైపు చూడాలని నేను ఆశపడుతున్నాను. మీరందరూ తప్పనిసరిగా మీకు ఒక నిర్ణయం తీసుకోండి, సువార్త చెప్పాలనే నిర్ణయం తీసుకోండి. అది తప్ప ఇంకా వేరే ఏమీ పనులు మనం పెట్టుకోవడానికి వీల్లేదు. ఈ సమయం వచ్చింది. ఈ సమయంలో మనమందరం కూడా సువార్త కోసం మనం వేగిరపడాలి. ఆ విధంగా సువార్త చెప్పడానికి ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. నాకైతే అర్థమైంది ఏంటంటే, మన సంతోష్ గారు బతకడానికి ముఖ్యమైన కారణం దేవుని కృప. ఆయన చెప్పినట్టుగా ఇది ఒక అద్భుతం కదా. నీ జీవితంలో జరిగినటువంటి గొప్ప స్వస్థత ఇది. దేవుడు నేను పంపాడు కాబట్టే నువ్వు తిరిగి లేచావు, కానీ ఇంకో విధంగా అయితే తిరిగి లేచేవాడు అని నేను అనుకోవడం లేదు. అవునా కదా? దేవుడు చేసినటువంటి కార్యం. There is no doubt about that. No doubt. Yes. మీరు ఒక నడుస్తున్నటువంటి అద్భుతం. నేను ఇంకెంతకాలం బ్రతుకుంటానో నాకు తెలియదు, కానీ ప్రభువులో ఎప్పటికీ కూడా హ్యాపీగా ఉంటాను. I'll be happy to see him again. ఆ ఇరుకైన ద్వారం గుండా వెళ్ళాలనేదే నా యొక్క ఆశ, ఇంకా వేరే ఏం లేదు. మీరు ఖచ్చితంగా ప్రవేశిస్తారు, అందులో ఏమాత్రం తెలియలేదు. మీరు దేవుని ప్రేమిస్తున్నారు, మీరు ఖచ్చితంగా దేవుని రాజ్యం చేరుకుంటారు. మీరు మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం. సంతోష్, చివరిగా మీరు చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటో ఒకసారి చెప్పి మమ్మల్ని ఆశీర్వదించి పంపించండి. We're listening to this. What would that be?
ఒకరిని ఒకరు ప్రేమించండి. వారు ఏ మతం వాళ్ళైనా, ఏ జాతి వాళ్ళైనా ప్రేమ కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. skin colors, నల్లోళ్ళని, whatever. తెల్లోళ్ళని Love ఎటువంటి one. విభేదాలు Love is the పెట్టుకోకుండా only thing that can save కేవలం us. ఒకే ఒకటి ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ అంతే, మాత్రమే ఇంకేం లేదు. మిమ్మల్ని రక్షిస్తుంది. మిమ్మల్ని I didn't మధ్యలో want to interrupt you there. ఇంటరప్ట్ Is there చేయడం anything బాగోదు else, కానీ Santosh? ఇంకా ఏదైనా మాకు Well, మీరు yes, చెప్పాలి అని అనుకుంటే Everything. దయచేసి చెప్పండి. తన ప్రాణాన్నే పెట్టినటువంటి యేసు ప్రభు వంటి రక్షకుడు ఈ లోకంలో ఎవరున్నారు? కాబట్టి లోకంలో ఉన్నటువంటి ఎటువంటి వారికైనా, ఏ సంస్కృతి వారికైనా, ఏ భాష వారికైనా నా యొక్క సందేశం ఒకటే: యేసు ప్రభు దగ్గరికి రండి, యేసు ప్రభువుని తెలుసుకోండి. యేసు ప్రభు మీ రక్షణకర్త. ఆయన ప్రేమ కలిగిన వాడు కాబట్టే, ఆయన దేవుడు కాబట్టే మన మీద ఎంతతో దయతోటి ఆయన భూమి మీదకి వచ్చి మన కొరకు రక్షణ కార్యం చేశాడు. Absolutely true. You know, యేసు ప్రభు దేవుడని చెప్పడంలో ఎవరికి ఎటువంటి అనుమానం కానీ, ఎటువంటి అపోహలు కానీ లేవు. ఆయన ఖచ్చితంగా దేవుడు. మీరు ఇచ్చినటువంటి సాక్ష్యము మమ్మల్ని ఎంతగానో పురికొల్పింది. మీరు ఆయన దేవుడు అనడానికి మీరు కూడా ఒక సాక్ష్యం. అందరూ భూమి మీద ఉన్నటువంటి అందరూ కూడా రక్షింపబడాలనేటువంటిదే ఆయన యొక్క సంకల్పం. ప్రతి మనిషి కూడా ఆయన తెలుసుకోవాలి. నేను చెప్పేటువంటి సందేశం అదే. just ఇంకో 2 ప్రశ్నలు ఉన్నాయి కానీ, మరి మీ కుటుంబము, మీ స్నేహితులు అందరూ రక్షింపబడాలని మేమందరం మీకోసం ప్రార్థన చేస్తాము. దయచేసి family members. ఒకవేళ ఈ సమయంలో కనుక మీ బంధువులు, మీ స్నేహితులు ఎవరైనా చూస్తూ ఉంటే వారందరినీ కూడా దేవుని రాజ్యంలోకి ఆహ్వానిస్తున్నాను. యేసు ప్రభు మాత్రమే ఆ యొక్క అగ్నిగుండాన్ని నుంచి విడిపించగలిగినటువంటి సముద్రం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచి ఆ అగ్నిగుండాన్ని నుంచి విడిపించుకోవాలని చెప్పి మీ అందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. When you look at ఒక చివరి ప్రశ్న and you had been ఏంటంటే, మీరు ఒక హిందూ మతాన్ని నుంచి వచ్చారు కదా, plural. మీరు ఏకైక దేవుణ్ణి ఇక్కడ చూశారు. I've looked at మరి మీరు దేవుడులను నమ్ముతారు కదా, చాలా చాలా ఎక్కువ మంది దేవుళ్ళు ఉన్నటువంటి సంస్కృతి కదా. మరి యేసు ప్రభువే ఒక్కడే అనేటువంటి విషయంలో మీకేమనిపించింది? యేసు ప్రభు సింహాసనం మీద కూర్చున్నప్పుడు తానొక న్యాయాధిపతిలాగా, ఒక మహా ఎత్తైనటువంటి బలమైనటువంటి వాడిలాగా కనపడ్డాడు. మరి ఆయన నాకు ఇంచుమించు 600 మీటర్ల దూరంలో ఉన్నాడు ఆ సమయంలో. నేను ఆయన్ని చూడగలిగినటువంటి మరి దృష్టి నాకు వచ్చింది. ఆ సమయంలో నేను ఆయన్ని చూడడం జరిగింది. నేను అంత దూరంలో ఉన్నా ఆయన హైటు నాకు కూర్చుని ఉండగానే 35 అడుగులు ఎత్తు ఉంటాడేమో అని అనుకున్నాను. ఒకవేళ నిలబడితే 70 అడుగుల కంటే ఎక్కువ హైటు ఉండొచ్చు. నేను 5.5 అడుగుల మనిషిని. ఆయన చూసి ఏమీ తట్టుకోగలుగుతాను చెప్పండి? ఆయన చాలా చాలా మరి బలవంతుడు అనేటువంటి విషయం నాకు అర్థమైంది. అప్పుడు నేనేమనుకున్నానంటే, అయితే అగ్నిగుండంలోకి దుక్కేయాలి, లేదా నేను ఆయన అనుమతిస్తే ఆయన పక్క నుంచే వెళ్తున్నటువంటి ఆ యొక్క ఇరుకైన దారిలో నుంచి, నేరో గేట్లో నుంచి ఆ పరదేశంలోనికి ప్రవేశించాలి తప్ప ఇంకొక అవకాశం లేదు. విషయం ఏంటంటే, ఎవరు చూసినా యేసు ప్రభువుని మాత్రమే చూడగలుగుతున్నారు. తండ్రిని, పరిశుద్ధాత్మను చూడలేకపోతున్నారు. ఎందుకంటే చర్చిలో ముఖ్యమైనటువంటి డాక్ట్రిను త్రియేక దేవుడు కాబట్టి యేసు ప్రభువుని మాత్రమే చూడగలుగుతున్నారు. మీరు కూడా యేసు ప్రభువుని మాత్రమే చూశారు. తండ్రిని కనపరిచింది కూడా యేసు ప్రభువే. బైబిల్లో యెషయా 6వ అధ్యాయంలో కానీ, ప్రకటనలో కానీ ఎవరిని చూసినా మరి ఇటువంటి ఎక్స్పీరియన్స్నే చూపించారు. యేసు ప్రభువు యొక్క మరి దర్శనాన్ని మాత్రమే పొందుకున్నారు.
ఎవరు కూడా తండ్రి అయిన దేవుని చూసినట్లు చెప్పలేదు. కానీ దర్శనాల్లో చూసినప్పుడు నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కాకుండా దర్శనాల్లో చూసినప్పుడు దానియేలు 7వ అధ్యాయంలో కానీ మరి ఇంకా ఎహెజ్కేలులో కానీ చూస్తే మరి తండ్రి అయిన దేవుడు కనపడినట్టుగా మనం చూస్తున్నాం, మహావృద్ధుడు అనే పేరుతో. అయితే కొద్దిమంది దర్శనాలను నమ్మనటువంటి వాళ్ళు మరి పరలోకం వెళ్ళి తిరిగి వస్తారా అనేటువంటి ప్రశ్న అడిగే వాళ్ళు కూడా నమ్మనటువంటి వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి మీరిచ్చే జవాబు ఏంటి? బైబిల్లో ఉన్న ప్రకటన గ్రంథం, యెషయా గ్రంథం, ఎహెజ్కేలు గ్రంథం, దానియేలు గ్రంథం వీటన్నిటిని కూడా పక్క పెట్టాలనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. It's true, but at the నిజమే, end, చాలామంది నమ్మని వాళ్ళు ఉండొచ్చు. suggest that కానీ every ఒక విషయాన్ని అందరూ అయితే గ్రహించాలి, ఏంటంటే దేవుడు gracious, ఉన్నాడు, graceful, ఆయన merciful, దయగలిగినటువంటి వాడు, willing to ప్రేమ love, కలిగినటువంటి very వాడు. kind, generous, అగ్నిగుండం ఉంది, దాని loving నుంచి విడిపించబడాలి అని అంటే ఆయన దగ్గరికి వెళ్ళాలనే విషయం out there to అందరూ గ్రహించాలి. దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే మనమందరం కూడా ఆయన కుమారుడైన యేసు ప్రభువు లాగా ఉండాలని దేవుడు సంకల్పించాడు. అది యేసు ప్రభు ద్వారా నెరవేరింది. యేసు ప్రభు ద్వారా దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు. నా ప్రవర్తనలో కనుక యేసు ప్రభు కనపడితే అంతకంటే గొప్ప సాక్ష్యం ఒకటి ఉండదు. మారినటువంటి వాళ్ళు ఎవరైనా సరే యేసు ప్రభువు వలె మారాలి, అటువంటి ప్రేమ కలిగిన వాళ్ళంగా మారాలి. మీరు చెప్పినటువంటి దేవుడు ప్రేమై ఉన్నాడు అని మీరు ఏదైతే చూసి చెప్పారో అంతకంటే గొప్ప వాక్యం ఎక్కడా లేదు. ఏ మతస్థులు కూడా ఇటువంటి మాట చెప్పలేదు, దేవుడు ప్రేమై ఉన్నాడు. సంతోష్ గారు, చివరి ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతాను. అదేంటంటే మీరు కింద వైపునేమో అగ్నిగుండం చూశానని చెప్పారు, అలాగే పరదేశిని చూశారు, యేసు ప్రభువుని చూశారు. కానీ ఒక విషయం మాకు వివరణ చెప్పాలి. వాటిని చూసినప్పుడు మీకేమనిపించింది? అఫ్కోర్స్ ఏంటంటే అగ్నిగుండానికి వెళ్ళాలని ఎవరు అనుకోరు, మేము ఎవరో అక్కడికి వెళ్ళాలని అనుకోవట్లేదు. కానీ మీకు మాకు ఏం చెప్పాలి, ఏం చెప్తే మంచిది అనిపిస్తుందో దయచేసి చివరి మాటలుగా మీరు మా దగ్గర పంచుకోండి ప్లీజ్. even అగ్నిగుండం గురించి మీరు అడుగుతున్నారా? నేను దాన్ని చూసినప్పుడు చాలా భయపడ్డాను, విపరీతమైనటువంటి భయం. where I ఒకవేళ దాంట్లో పడితే of the platform ఇక మళ్ళీ తిరిగి లేవడం అనేది ఏమీ ఉండదు, ఇంకా అదే చివరి. మనిషి మళ్ళీ ఇంకొక అవకాశం కూడా ఉండదు, దాంట్లో పడకూడదు. scary. ఒకవేళ మనం అగ్నిగుండంలో కనుక పడితే అది శాశ్వత కాలపు మరణం, పర్మనెంట్ డెత్. దాంట్లో పడితే మనకు విడుదల లేదు, దాంట్లో పడకూడదు. నేనైతే ఏ మతం వాళ్ళనైనా సరే మీ కాలు పట్టుకుని బతిమాలుతున్నాను, మీకు నేను అభ్యర్థిస్తున్నాను, దయచేసి యేసుప్రభు ఎవరో తెలుసుకోండి, యేసుప్రభు దగ్గరికి రండి, ఈ యొక్క అగ్నిగుండం నుంచి తప్పించుకోండి. ప్లీజ్ దయచేసి యేసుప్రభు దగ్గరికి రండి. Please surrender yourself. ఈ లోకంలో యేసుప్రభువులాగా జీవించిన వారు ఎవరూ లేరు. ఏ పాపము కూడా ఆయన మీద లేదు, ఆయన ఏ పాపము చేయలేదు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడే పరిశుద్ధంగా జీవించాడు. ఆ విధంగానైనా సరే ఆయన అంత అర్హుడు ఎవరు కూడా లేరు. ఆయన దగ్గరికి రండి దయచేసి. నాకు అబద్ధం చెప్పాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? నేను నిజమే చెప్తున్నాను, నిజంగా నా జీవితంలో ఇది జరిగింది. దయచేసి మీరు నా మాటలు నమ్మి యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచండి, ఆయనే మన రక్షకుడు. ఎంత చిన్న పాపమైనా సరే, చిన్న పాపమైనా సరే మన అగ్నిగుండాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. దయచేసి అగ్నిగుండాన్ని నుంచి తప్పించబడండి. అక్కడ పురుగు చావదు, అగ్ని ఆరదు. చాలా అసహ్యకరమైనటువంటి ప్రదేశం, భరించలేరు. పరలోకం ఎలాంటిదంటే చాలా పరిశుద్ధమైంది, మహా ఆనందంతో నింపబడింది.
చాలా చాలా సంతోషం, నెమ్మది, మరి దాన్ని మాటలతో చెప్పలేనంత సౌఖ్యం, సంతోషం మనకి ఇచ్చేటువంటి ప్రదేశం. యేసు రక్తం ప్రతి పాపం నుంచి విడిపిస్తుంది. ఆయన శిలువ మరణము మనల్ని ఆ యొక్క అగ్నిగుండం నుంచి విడిపిస్తుంది. అక్కడ ఏ సంజాయిషి చెప్పుకోవడానికి లేదు, అబద్ధాలు అక్కడ పనిచేయవు, అంతా కూడా అక్కడ బహిర్గతంగా ఉంటుంది. కాబట్టి దయచేసి పాపం నుంచి విడుదల పొందండి, పరలోకం చేరుకోండి. మతాలకు నేను వ్యతిరేకమైనటువంటి వాడిని కాదు. మతాలు మనుషుల్ని పరిశుద్ధపరచడానికనే ట్రై చేస్తున్నాయి, కానీ అవన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి. ఒకప్పుడు నేను అగ్నాస్టిక్గా ఉండేటువంటి వాడిని, అయితే అన్ని మతాలను గౌరవించేవాడిని. కానీ యేసుప్రభువుని తెలుసుకున్న తర్వాత కూడా అన్ని మతాల మీద గౌరవం పెరిగిందే కానీ తగ్గలేదు. ఎందుకంటే అందరూ ఉద్దేశం ఒకటే, పరలోకం వెళ్ళాలని. కానీ యేసు ప్రభువు లాగా విడిపించగలిగింది ఇంకొకటి లేదు అనేటువంటి విషయం తెలుసుకున్న తర్వాత అందరికీ కూడా యేసు ప్రభు గురించి చెప్పాలనే ఆశ నాలో పెరిగింది. మీరు తెలుసుకున్నట్టుగానే నేను తెలుసుకున్నాను. గతంలో స్వనీతి ఉండేది, నాలో ఒక రకమైనటువంటి గర్వం ఉండేది, నేను మంచివాడినని. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అవన్నీ పోయినాయి. నిజమే, యేసుప్రభులోకి వచ్చిన తర్వాత అందరి పట్ల మనకి బహు ప్రేమ, ఆదరణ మరి కలుగుతుంది, గౌరవం కలుగుతుంది తప్ప ఎవరిని కూడా మనం చులకన చేయము. అందరూ మన వాళ్ళు అనుకుంటాం. కొంతమంది వారి యొక్క వెనకనున్నటువంటి మతాన్ని బట్టి యేసుప్రభుని కించపరిచినా లేకపోతే ఇంకొక రకంగా మాట్లాడినా వారి మీద జాలి కలుగుతుంది తప్ప ఎవరి మీద కోపం కానీ ఎటువంటి అహంకారంగా ప్రవర్తించేటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు సంతోష్ గారి మాటలు విన్నారు కదా, దయచేసి అందరూ జ్ఞాపకం ఉంచుకోండి. సంతోష్ గారు ఇప్పుడు మన కోసం ప్రార్థన చేస్తారు. సంతోష్ గారు మా కోసం ప్రార్థన చేయండి. మీ అందరికీ మరొకసారి నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను. ఏంటంటే ఈ లోకంలో జన్మించిన ఎవరైనా సరే మీరందరూ కూడా ఒకరోజు చనిపోవాలి, ఖచ్చితంగా చనిపోవాలి. ఈ లోకం ఎవరికి శాశ్వతం కాదు. కాబట్టి ఆ తర్వాత ఉండేటువంటి డెస్టినీ, గమ్యాన్ని మీరు జ్ఞానంతో మీరు ఎన్నుకోవాలని చెప్పి నేను కోరుకుంటాను. మీరు ఏ మతాన్ని వెంబడించనక్కర్లేదు, మతస్థులుగా ఉండవలసిన అవసరం లేదు. ఉన్నా అది మీకేమీ లాభం చేకూర్చదు. యేసు ప్రభు దగ్గరికి రండి. ఎందుకనంటే యేసు ప్రభు మాత్రమే మన పాపాలని భరించినటువంటి వాడు. ఆయన మన కోసం సిలువలో మరణించాడు. ఆయన మన కోసం రక్తం కార్చాడు. మన పాపాలన్నీ తన మీద తీసుకున్నాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళను ఆయన క్షమిస్తాడు. క్షమించడం మాత్రమే కాకుండా ఆయన వారిని రక్షించి అగ్నిగుణం నుంచి తప్పించి మరి ఆ యొక్క అందమైనటువంటి సంతోషకరమైన మహిమకరమైన చెప్పనసఖ్యము కానీ మహిమాయుక్తమైన ఆ యొక్క ఆనందంతో ఆయన మనల్ని నింపుతాడు. కాబట్టి మనకి ఇంకొక డెస్టినీ అయితే లేదు. సో మనం ఒక నిర్ణయం తీసుకుందాం, యేసు ప్రభు దగ్గరికి వద్దాం, మనల్ని మనం ఆయన దగ్గర ఒప్పుకుందాం. మనం ఏదైనా పాప మన జీవితంలో జ్ఞాపకం వస్తే ఆయనకి చెప్పి, ప్రభువా నన్ను నీ రక్తంలో కడిగి శుద్ధీకరించి నాకు ఈ యొక్క అగ్నిగుండం నుంచి విడుదల కలుగు చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకుందాం. అప్పుడు దేవుడు తప్పనిసరిగా మనకి సహాయం చేస్తాడు, మనకి గొప్ప విడుదల కలుగు చేస్తాడు. కాబట్టి దయచేసి మనందరం కూడా ప్రార్థన చేద్దాం, ఆయన దగ్గర మొరపెట్టుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you. If you did pray with Santosh for the first time to receive Jesus as your Lord and Savior, please contact us at randyk.org on the contact page. Let us know that you prayed to receive Jesus and you want, we'll send you more information. We have a prayer team. We want to get in touch with you. We want to include you in our
big family that of the body of Christ. And please let us know at randyk.org. And Santosh, I just thank you so much for your just absolutely wonderful, insightful, and inspiring message that you shared with us today. Thank you. Thank you for having me. Thank you. God bless. And God bless you. And if you know Jesus as your Lord and Savior, be of good cheer, because heaven is in your future. Until next time, God bless. Thank you. Thanks for listening. Please like and subscribe. And if you'd like further information, go to our website at randyk.org, where our mission is simple: to share the great news of God's love.